హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. అప్పుడు మీ అతనితో వెళ్ళిపోవటం స్వార్థం. అక్కడికి వెళ్ళి 15 సంవత్సరాల పాటు వీళ్ళు కాళ్ళ వేళ పడుతుంటే కనుక వీళ్ళని మెడ పట్టుకుని నెట్టేయటం అక్కడ కూడా స్వార్థం. చెల్లి మొగుడిని తీసుకొని మాట్లాడటానికి అసహ్యంగా అనిపిస్తోందండి. సారీ. ఇప్పుడు నా హస్బెండ్ కూడా లేరు మేడం, నా హస్బెండ్ కూడా చనిపోయారు. పోలేకపోయాను సార్ నేను. నిజమేనే, అప్పుడు ఏదో తెలియక తప్పు చేశాను. తెలియక కాదు, తెలిసే చేసినావు. తెలియక కాదు, ఆ విషయం తెలిసే చేసినావు. చెల్ల భర్త నీకు తెలియదా? నీకు అన్ని తెలియదా? ఏం తెలియదా? నీ చెల్లకు కూతురు ఉందని తెలియదా? ఏం తెలియదని నువ్వు చేసినావు. మా నాన్నకి నీ కాళ్ళు పట్టుకుంటానే. ఈ రోజు నీకు బాగా రాగానే నీకు చెల్లి కాళ్ళు మొక్కుతానంటున్నావా? నాతో పుట్టి, నాతో ఉండి, నాతో చేసి నీకు ఎలా చేయాలనిపించింది అప్పుడు? నువ్వు వెళ్ళి వాళ్ళని సుఖపెట్టట్లేదు, సంతోష పెట్టట్లేదమ్మా. నువ్వు వాళ్ళకి సుఖానికంటే బాధనే ఎక్కువ ఇచ్చింది అని అవుతుంది. ఎన్ని కౌన్సిలింగ్లు చేసి ఏ విధంగా నీతో మాట్లాడినా కూడా నీ బాధని మేము తీర్చేది కాదు. కానీ డెసిషన్ పూర్తిగా మీదేనండి. తన మాట మీద కాల్ చేయాలని కాదు, ఆ అమ్మాయి మనసులో ఉన్న బాధను కూడా ఏదన్నా మనం తొలగించే ప్రయత్నం చేస్తామేమో అనే ఒక ఆశతో కాల్ చేద్దామండి. భాగ్యలక్ష్మి గారు, మీ సిస్టర్ నెంబర్ ఉంటే ఒకసారి కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటారా? ఓకే మేడం. The person you are speaking with has put your call on hold. Please stay on the line. Hello. హలో 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 చెల్లె, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావు? నీకు చెప్పాను కదా నాకు ఫోన్ చెయ్యొద్దు అని. అలా నీకు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పినాను కదా, నువ్వు మళ్ళీ ఎందుకు చేసుకున్నావు నాకు ఫోను? లేదు, నీతో ఒక్కసారి మాట్లాడాలి. ఒక్కసారి కాదు, అసలు నువ్వు నాతో మాట్లాడేది, నువ్వు నీతో మాట్లాడాలనుకోలేదు అసలు. ప్లీజ్ చెల్లి, నేను మాట్లాడతాను, క్షమించు. నీ కాళ్ళు పట్టుకుని ఇప్పుడు క్షమించానంటే నన్ను ఇన్ని రోజులు నేను నిన్ను క్షమించమన్నప్పుడు నువ్వు క్షమించకుండా నువ్వు ఎట్లా చేసినావా? నీకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు వచ్చి నన్ను క్షమించమంటే నేనెందుకు క్షమిస్తాను? నేను క్షమించను. నిజమేనే, అప్పుడు ఏదో తెలియక తప్పు చేశాను. తెలియక కాదు, తెలిసే చేసినావు. తెలియక కాదు, ఆ విషయం తెలిసే చేసినావు. చెల్ల భర్త నీకు తెలియదా? నీకు అన్ని తెలియదా? ఏం తెలియదా? నీ చెల్లకు కూతురు ఉందని తెలియదా? ఏం తెలియదని నువ్వు చేసినావు. తెలిసే చేసినావు నువ్వు. లేదు, ఏదో తప్పు చేశాను, నన్ను క్షమించు. ఈ రోజు నన్ను క్షమించంటే నేను ఎంత బాధపడ్డాను, ఎంత బాధపడ్డా, నేను ఎంత ఏడ్చుకున్నా, నేను ఎంత బాధపడ్డా. నీకు అప్పుడు కనిపించలేదా? ఈ రోజు నీకు బాధ రాగానే నీకు చెల్లి కాలు మొక్కుతానంటున్నావా? మరి అప్పుడు నీకు బాధ అనిపించలేదా? ఇచ్చాడు, అందుకే దేవుడు నాకు శిక్ష ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు. ఒక్కరిని బాధ పెట్టినప్పుడు దేవుడు శిక్ష ఇవ్వకుండా ఉండదు, తప్పకుండా శిక్షిస్తాడు. చిన్న పిల్ల తండ్రి లేని పిల్లని చేసినావు కదా నన్ను. ఆడపిల్లని నువ్వు ఒక తండ్రి లేని పిల్లని చేసినావు. నేను పిల్లని పెట్టుకొని నేను ఎట్లా బతికినా? ఎవరితో ఎన్ని మాటలు పడ్డాను, ఎంత బాధపడ్డాను నేను, ఎంతగానో నేర్చుకున్నాను నేను. నా ఏడుపప్పుడు నీకు గంటిలే. ఈ రోజు నువ్వు కరిగిపోవాలా? ఈ రోజు నువ్వు ఏడ్చి కాలు మొక్కుతానగా నేను కరిగిపోవాలా? ఆ రోజు నీకు తెలియలేదా అదే నేను చేసింది తప్పు అన్న విషయం నీకు తెలియలేదా? అప్పుడు నువ్వు నన్ను 10 సార్లు చెల్లె అన్న ప్రేమ ఉంటే నువ్వు ఇలా చెయ్యకపోయేదానివి. ఈ రోజు నన్ను 10 సార్లు చెల్లె అన్నాను బదులు నువ్వు నాతో పుట్టి, నాతో ఉండి, నాతో చేసి నీకు ఎలా చేయాలనిపించింది అప్పుడు? నీకు అప్పుడు అర్థం కాలేదా? ఈ రోజు వచ్చి నీకు ఆలోచనే నేను అక్కడ పిలవడానికి కూడా నాకు నోరు వస్తలేదు అసలు. నువ్వు అన్ని పోయినావని అనుకున్నా కానీ నువ్వు బతుకున్నావని నా దృష్టిలో లేదు. మా నాన్నకి నీ కాళ్ళు పట్టుకుంటానే. కాళ్ళు పట్టుకున్నా నేను వినను. భాగ్యలక్ష్మి గారు, మేము సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు.
మీ సిస్టర్ ఇప్పుడే మాతో మాట్లాడారండి. మీ అక్కగారు అనుభవించేటటువంటి బాధ బహుశా సమాజంలో చాలా మందికి ఒక పాఠం, ఒక గుణపాఠం. అంటే నేనే గర్వం, నాకు అన్నీ ఉన్నాయి అనేటటువంటిది ఆవిడ చేసినటువంటి తప్పుకి ఈరోజు ఆవిడ అనుభవిస్తుంది. ఈరోజు ఆవిడ రావటానికి కారణం కూడా బహుశా వాళ్ళిద్దరూ లేరు, భర్త లేడు, కొడుకు లేడు అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఒంటరితనం నుంచి బయటపడటానికి నా అనేటటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని వెతుక్కుంటూ ఈరోజు నాగలక్ష్మి వచ్చింది. నువ్వు తప్పు ఒక్కసారి చేయటం కాదు, తప్పు 15 సంవత్సరాల పాటు చేస్తూనే ఉన్నావు. అవతల వాళ్ళు నరకం అనిపిస్తున్నా కూడా నా స్వార్థం ఇంపార్టెంట్, నా కొడుకు, నేను తెచ్చుకున్న భర్త, ఉంచుకున్న భర్త, సారీ తప్పుగా మాట్లాడుతున్నాను, ఉంచుకున్న చెల్లెల భర్తని ఇదే జీవితం అనుకుంటూ గుడ్డిగా బతికేవు. ఇప్పుడు సడన్గా వాళ్ళు చనిపోయేటప్పటికి మళ్ళీ చెల్లి గుర్తు వచ్చింది, ఇప్పుడు చెల్లి జీవితంలోకి మళ్ళీ వెళ్ళి నిప్పులు పోయాలని పోతున్నావమ్మా అని అడిగాం. లేదు సార్, నేను ఒంటరితనం బతకలేకపోతున్నాను. తను నన్ను ఏం చేసినా పర్వాలేదు, తన కాళ్ళ దగ్గరైనా నేను ఉంటాను అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు 2 విధాలుగా చూడొచ్చు భాగ్యలక్ష్మి. ఒకటి, నిజంగా ఆ అమ్మాయి పశ్చాత్తాపం పొంది ఇంకా జీవితాంతం నీ కాళ్ళ దగ్గర చెప్పులాగా బతికి తను చేసినటువంటి తప్పుకి పశ్చాత్తాపంగా బతకాలి అనేటటువంటి ఒక ఉద్దేశం చూడొచ్చు. రెండో ఉద్దేశం ఏంటంటే, అరే ఒంటరితనంలో ఉండలేకపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకో మనిషిని ఎత్తుక్కుంటూ ప్రపంచం అంతా చీతూ అంటారు కాబట్టి ఎవరైనా క్షమిస్తే కనుక ఏకైక మనిషి చెల్లే కాబట్టి చెల్లి దగ్గరకు వస్తుండేటటువంటి కారణం అయ్యన్నో ఉండొచ్చు. ఏదేమైనా ఆ అమ్మాయి కారణాలు తీసి పక్కన పెడితే నీ బాధ మాత్రం ఎప్పటికీ ఏం చేసినా కూడా తీరేది కాదు. మేము ఎన్ని కౌన్సిలింగ్లు చేసి ఏ విధంగా నీతో మాట్లాడినా కూడా నీ బాధని మేము తీర్చేది కాదు. కానీ డెసిషన్ పూర్తిగా మీదేనండి. అక్కతో మాట్లాడాలా వద్దనిది, అంతే కదా డాక్టర్ గారు? అమ్మా ఒక్కసారి అంటే మీరిద్దరు మాట్లాడారు మీ చెల్లెలైనటువంటి మీ భాగ్యలక్ష్మి ఏమనుకుంటుంది అనేటటువంటి దాన్ని బట్టి మనం ఇంకా ఆలోచించాలి. భాగ్య మీరు చెప్పండి. నువ్వు క్షమించవమ్మా, ఒక్క పాయింట్ నాకు చెప్పమ్మా, ఒక్క నిమిషం భాగ్యలక్ష్మి, ఒక్క నిమిషం నాన్న. ఈ 15 సంవత్సరాల పాటు నీ బిడ్డను ఎలా పెంచుకుంటూ ఒంటి చేతి మీద ఇంకో పెళ్లి చేసుకోకుండా మీ అక్క నడిచినటువంటి దారిలో నడవకుండా గౌరవప్రదంగా నీ కూతురుని ఎలా పెంచుకున్నావు, నువ్వు పడినటువంటి బాధ మా ప్రేక్షకుల గురించి మా గురించి ఒక 2 నిమిషాల్లో చెప్పమ్మా. సార్ నేను ఎంతో నరకం అనుభవించినాను సార్. ఎంత అంటే చిన్న పిల్ల 3 ఏళ్ళ పిల్లని విడిచేసి వెళ్ళిపోయాను సార్. నేను అక్కడి నుండి నేను మళ్ళీ అమ్మ వాళ్ళు ఎంతగానో చెప్పినా కానీ ఏం చెప్పినా నేను ఎవ్వరు మాట వినకుండా బయటికి వెళ్ళకుండా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండిపోయాను సార్. అమ్మ వాళ్ళతోనే ఉన్నాను సార్ నేను. ఎందుకంటే బయటికి వెళ్ళిపోతే నా పిల్ల కూడా ఇదైపోతాను, నేను ఇదైపోతాను, ఒంటరి వాళ్ళం అయిపోతాం, మేము మాకు ఎవరు చూడలేదని మా మమ్మీ వాళ్ళతో వాళ్ళే ఉండిపోయాం. చుట్టుపక్కల వాళ్ళతో మేము ఎన్ని మాటలు పట్టాం సార్. అరే దీని భర్త విడిచిపోయింది, వీళ్ళ అక్క తీసుకొని వెళ్ళిపోయింది, దీని జీవితమైంది అని. పక్కన నేను పుట్టిన ఇంట్లో ఉండి బయటకు వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నాను సార్ నేను. వచ్చినా కానీ వాళ్ళు చెప్పారు, అదే మా పాప మీద భర్త ఇడిచేసి వెళ్ళిపోయిండు అని. అదంతా బాగా నా పాప మీద పడింది సార్. తండ్రి లేడు పిల్లకి, ఇట్లా చేసింది అట్లా చేసింది అని అన్నీ నేను భరించుకుంటూ వచ్చాను సార్ నేను. పాప ఏం చేస్తుంది, పాప ఏం చదువుతుంది? పాప ఇంటర్ చదువుతున్నాం. వెరీ గుడ్. అది కదమ్మా, నీకు ఎక్కడ అనిపించలేదమ్మా ఆల్రెడీ భర్త ఉన్నటువంటి ఒక అక్కే ఇంకో భర్తతో వెళ్ళిపోయింది కదా, మరి ఏ భర్త లేని నేను ఇంకో భర్తను ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఇంకో మగాడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది నీ ఒత్తిడి నీ మీద రాలేదా? ఎప్పుడు అలా ఆలోచించలేదా నువ్వు? వచ్చింది సార్, అమ్మ వాళ్ళు చేసుకోమని చెప్పారు. నేను ఇంకా చేసుకోనని దేవుడిచ్చిన వారు అనేది అదృష్టాన్ని వాళ్ళ వేరే వాళ్ళు కానీ చిన్న వయసు కదా అనేది. అంటే 24 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఒక భరించలేనటువంటి ఒంటరితనం, పెళ్లి కానటువంటి పెళ్లి, ఉన్న భర్త వెళ్ళిపోయాడు, అక్క మోసం చేసింది. నిజంగా ఒంటరితనం అంటే ఈ అమ్మాయిది ఒంటరితనం. అంటే బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి కదా డాక్టర్ గారు. ఒకటమ్మా, మనం ఒక కంక్లూజన్ కి రావాలి అంటే కనుక ఈ అంశం మీద మొత్తం బంతి నీ కోర్టులోనే ఉంది. నువ్వు కావాలి అని అనుకుంటే నిజంగా మీ అక్కను ఇంకొకసారి అవకాశం ఇచ్చి నమ్మేటటువంటి అవకాశాన్ని ఇస్తే మీ అక్క వచ్చి నీతో పాటు ఉండటానికి తను రెడీగా ఉంది. ఏ కారణం చేత తను వచ్చి ఉండాలి అని అనుకుంటుంది అన్నది ఎవరికి అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే ఒంటరితనం అని అంటుంది. మరి ఇప్పుడు వరకు వద్దనుకున్న చెల్లి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందని అందరూ అడుగుతారు. నెంబర్ 1, లేదు తను చేసినటువంటి పాపం పనులకి పశ్చాత్తాపంగా ఏదో విధంగా నీకు ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చి నీతో ఉండాలి అని అనుకుంటుంది. ఆ అమ్మాయి ఇస్తాదా తీసుకుపోతాదా అనే ఆలోచన నువ్వు చేసుకోవాలి.
సార్ నేను ఎంతగానం నేను బయటికి వెళ్ళాలంటే నాతో వాళ్ళు వాళ్ళు భర్తతో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పండగలకి ఇంటికి వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి సార్. నేను ఎంత ఫ్రెండ్ గా ఉండానో వాళ్ళతో మాట్లాడాలనుకుంటే కూడా నేను మాట్లాడకపోయేదాన్ని. వాళ్ళ భర్తకు నా గురించి చెప్పేది. అలాంటి పరిస్థితి అలాంటిది అంతగా నేను అనుభవించుకుంటూ వచ్చినాను. నా పిల్లకి తండ్రి అని నా పిల్ల ఎన్నోసార్లు అడిగింది, మమ్మీ డాడీ ఎక్కడ అని. ఏం చెప్పుకోలేకపోయాను సార్. వస్తాడమ్మా చనిపోయినా చెప్పలేను, ఏం చెప్పలేక వస్తాడమ్మా అనుకుంటానే చెప్పుకుంటూ వచ్చాను సార్. నాకు మా మద్దలు ఉంది, వదిన ఉంది, వాళ్ళతో మేము ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు సార్. నా బిడ్డని నన్ను ఎంత కష్టపెట్టారో వాళ్ళు. ఎందుకంటే నేను అమ్మకు కూడా చెప్పుకోలేను, ఎందుకంటే మన ఏదైనా గొడవ అయితే వాళ్ళ జీవితాలంతా నాశనం అయిపోతాయి. తండ్రి చనిపోయినప్పుడు పాప వెళ్ళిందా వెళ్ళలేదా చెప్పారు? అసలు మీకు వార్త వచ్చిందా అతను చనిపోయాడని? వచ్చింది సార్, మేము వెళ్ళలేదు సార్. సో పాప అయితే ఇప్పటికీ నాన్న ఉన్నాడనే అనుకుంటుంది. అవును సార్. ఇప్పుడు ఈవిడ వచ్చి ఇక్కడ మీ ఇంట్లో ఉంటే కనుక సమాజానికి అదిగో భర్తను ఎత్తుకెళ్ళిపోయినటువంటి అక్కని మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చోబెడుతుందనే భావన సమాజం అందరికీ వెళ్తాదేమోగా. వెళ్తుంది సార్. మళ్ళీ ఇప్పటికే అవమానపడ్డ నువ్వు ఇప్పుడు ఇంకా చిన్న పిల్ల, ఇప్పుడు పిల్ల పెరిగి పెద్దదయింది, కాలేజీ చదువుతున్న పిల్ల కదా డాక్టర్ గారు. ఏమంటారు భాగ్య మీరు? మేడం నేను మాత్రం రానివ్వంటాను, తను వస్తే వద్దు నాకు. నేను మాత్రం ఇంటికి రానివ్వంటాను. వాళ్ళిద్దరు మాట్లాడమని నేను రానివ్వంటాను. మన పాత్ర ఏం లేదు, మనం మాట్లాడిన తప్పు, మనం మాట్లాడితే తప్పు. పెరిగామని ఇప్పుడు తెలుస్తుందా నీకు? నీవు నా భర్త తీసుకుపోయినప్పుడు నీకు తెలియలేదా? మరి నా చెల్ల భర్త మేమిద్దరం కలిసి వేసినాం, నా చెల్ల భర్త నేను ఎందుకు నేను చెయ్యాలి అని చెప్పి నీకు అప్పుడు తెలియలేదా? నీకు ఇప్పుడు తెలుస్తుందా ఇద్దరం కలిసి పెరిగామని? క్షమించవే, అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నేను మాత్రం నేను పశ్చాత్తాపం ముందు నీ పశ్చాత్తాపం చాలా తక్కువ. నువ్వు ఇప్పుడు పడుతున్నావు, నేను 15 ఏళ్ల నుండి పడుకుంటూ వస్తున్నాను. నువ్వు పడే పశ్చాత్తాపం ఇప్పుడు. మీ అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఉండే అవకాశం ఉందా? అమ్మ నాన్న ఇంకా బతికే ఉన్నారా? ఉన్నారు సార్, కానీ వాళ్ళు రాణిస్తే కనుక వాళ్ళ దగ్గర వెళ్ళి ఉండొచ్చుగా. ఈవిడ లైఫ్ డిస్టర్బ్ చేయటం ఎందుకు? ఏనా వీళ్ళు ముగ్గురు కలిసే ముగ్గురు కలిసి ఉంటున్నారు, చెల్లిను మరి వాళ్ళిద్దరు. ఈ అమ్మాయికి ఎవరు లేరు కదండి. అది ఓకే ఓకే, అర్థమైందమ్మా, అర్థమైంది. భాగ్యలక్ష్మి మీరు ఏం చెప్తారో చెప్పండి ఒక్కసారి. ఏం లేదు మేడం, తను మాత్రం మా ఇంటికి రావద్దు. మా అమ్మ నాన్న కావాలంటే తను తీసుకెళ్లి ఉంటా అంటే ఉండనివ్వండి, మా అమ్మ నాన్న తీసుకెళ్లి ఉంటా అంటే ఉండనివ్వండి. అంతేగాని తను మాత్రం మా ఇంటికి రావద్దు, తనతో పాటు నేను ఇంట్లో ఉండను. ఈ పాటికి అమ్మ నాన్నతో మాట్లాడి ఉంటావు కదా, అమ్మ నాన్న ఉద్దేశం ఏమై ఉంటుంది ఇందులో? ఒప్పుకుంటారా? క్షమిస్తారా? అమ్మ నాన్న కూతురే కదా సార్, వాళ్ళు వెళ్తానని అంటున్నారు సార్. పోన్లే అమ్మా, ఓకే ఓకే. వాళ్ళు వెళ్తాను అంటే వాళ్ళకి ఇష్టం ఉండి అయిపోయింది కదా అంటే కూడా. నిజంగా దేవుళ్ళమ్మా మీ అమ్మ నాన్న మాత్రం. నిజంగా అంటే ఒక ఆడపిల్ల అంటే ఎంతకన్నా కన్నబిడ్డని ఏం చేసిన బిడ్డే కదా కళ్యాణ్జీ, అది అలా ఆలోచిస్తారు కదా తల్లిదండ్రులు. అమ్మ నాన్న వెళ్ళేటట్టయితే ఏమంటావు నాన్న? వెళ్ళనివ్వండి సార్, అమ్మ నాన్న వెళ్తా అంటే వెళ్ళనివ్వండి, కానీ తను మాత్రం ఇంటికి రావద్దు. అలా నాకు నేను చేసిన ద్రోహానికి నేను నిజంగా నాగలక్ష్మి నీకు అట్లీస్ట్ నిన్ను కరుణించి నిన్ను మళ్ళీ స్వీకరించేటటువంటి తల్లిదండ్రులు నీకు ఉండటం అనేది అదృష్టం. ఈ రోజు నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భాగ్య నా దగ్గరే ఉండాలి, నేను ఒంటరిదాన్ని అని చెప్పి తల్లిదండ్రుల గురించి పోరాడట్లే. నీ దగ్గరికి తల్లిదండ్రులను పంపిస్తున్న ఆ అమ్మాయి యొక్క మనసు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. నీకన్నా చిన్నదైనా కూడా ఇప్పుడు నీ ఒంటరితనం తీర్చడం గురించి తన ఒంటరి అవటానికి రెడీగా ఉంది నీ చెల్లెలు. ఇంకా చాలు నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేను వదలలేను సార్, ఇన్ని దెబ్బలు తగిలాయి, తనని ఒంటరిగా వదలలేను. అందుకే తనతో తల్లిదండ్రులతో తనతో మేమందరము సంతోషంగా ఉండాలనుకుంటున్నాము. మీరు వెళ్తే ఆ సంతోషం లేదంటున్నారండి, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు నాగలక్ష్మి. మీరు వెళ్తే ఆ సంతోషం తనకు ఉండదంటోంది. ఆ కొద్దిపాటి సంతోషం కూడా తను మిస్ అవుతోంది. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అది కాదమ్మా, నువ్వు కాళ్ళ మీద పడి బతిమాలుకుంటావు, ఆ అమ్మాయి నిన్ను క్షమిస్తుంది. కానీ ఇప్పుడు జరగబోయేటటువంటి నష్టాలు ఏంటి? సమాజంలో ఇంకా పరుగు పోతుంది,
భర్తను పిల్ల పట్టుకెళ్ళి పెద్దదవుతోంది. పిల్ల పెద్దదవుతుంది, రకరకాల ప్రశ్నలు వస్తాయి, నాన్నేడి అని చెప్పి ఆ పిల్ల అడుగుతుంది, నాన్న బతికలేడమ్మా చచ్చిపోయాడు అనేటటువంటి వార్త ఈ రోజు కాకపోతే రేపు ఈ అమ్మాయి నోట్లోంచి కానీ నీ నోట్లోంచి కానీ వస్తుంది. ఆ అమ్మాయి చూడకుండానే నా తండ్రిని పోగొట్టుకున్నాను అని చెప్పి ఆ అమ్మాయి మనసు విరిగిపోతుంది. సమాజం ఏమొచ్చి ఇప్పటి వరకు గౌరవంగానే బతుకుతున్నావు కదా, భర్తను పట్టుకెళ్ళిపోయిన అక్కని మళ్ళీ పక్కన ఎందుకు పెట్టుకున్నావు, ఈసారి పిల్లను కూడా పట్టుకెళ్ళిపోద్దని సమాజం అంటది. సో ఇలాంటి రకరకాల ప్రశ్నలు రావటం వల్ల నువ్వు వెళ్ళి వాళ్ళని సుఖపెట్టట్లేదు, సంతోషపెట్టట్లేదమ్మా. కేవలం నువ్వు పశ్చాత్తాపం పొందుతున్నావు, నీ పశ్చాత్తాపానికి ఒక సమాధానం కావాలని అనుకుంటున్నావు కాబట్టి ఈ అమ్మాయి కాళ్ళ దగ్గర వచ్చి ఉంటున్నాను అంటున్నావు కాబట్టి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే నువ్వు వాళ్ళకి సుఖానికంటే బాధనే ఎక్కువ ఇచ్చింది అవుతుంది. వెళ్ళటం వల్ల ఇంకా ట్రబుల్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది కదా. ఒకసారి ఆలోచించుకోండి. మీరు 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 emotional గా- ఏదనుకుంటే అది చేసేయటం కాదు కదా. అది కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి సుఖంగా ఉండాలనుకుంటున్నావా మీ చెల్లెలు? ఒకే మాట అమ్మా, మీ చెల్లెలు తన కూతురు సంతోషంగా ఉండాలని. Yes, Yes. సుఖంగా ఉండాలి అంటే నువ్వు మీ అమ్మాయిల దగ్గర ఉండు, ఆ అమ్మాయి ఆ బిడ్డతో పాటు బతుకు. ఎస్, వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మీ చెల్లి దగ్గరికి మీ దగ్గరికి అటు ఇటు తిరిగి ఇద్దరిని చూసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు కాబట్టి. ఓకేనమ్మా? ఓకే ఓకే మేడం. ఓకేనమ్మా, ఓకేనమ్మా. భగవంతుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని సక్రమంగా మలుచుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఈ కాల్ అయిపోయిన తర్వాత నేను డాక్టర్ గారి నెంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. 1-2 సార్లు డాక్టర్ గారు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నేనైతే మాత్రం ఏ సొల్యూషన్ చెప్తానని నేనైతే అనుకోలేదమ్మా. నిజంగా ఈరోజు భాగ్యలక్ష్మికి ఇంత పెద్ద మనసు ఉంది కాబట్టి ఈ సమస్యకి ఈ రోజు ఒక పరిష్కారం వచ్చింది. మా వల్ల రాలేదు ఈ పరిష్కారం, కేవలం తన వల్లనే. తన వల్ల వచ్చింది. ఓకే, మా అక్క ఇంత బాధపడుతుంది, ఒంటరిగా ఉంది, భర్త పోయాడు, కొడుకు పోయాడు కాబట్టి తల్లిదండ్రులను అక్కడ పంపించి ఆ ఒంటరితనాన్ని నేను గ్యాప్ నింపుతాను అనే పెద్ద ఉద్దేశంతో ఈ రోజు భాగ్యలక్ష్మి మాట్లాడటం వల్ల ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఎప్పటికైనా కూడా నువ్వు జీవితంలో మీ చెల్లెల్ని ఒక దేవతలా పూజించాలి, ఆ దేవత దగ్గరికి వెళ్లకుండా ఉండటమే మంచిదన్నది నా అభిప్రాయం.